ASK College of Technology and Management, approved by AICTE New Delhi and affiliated to SBTET AP. In AMAL College Campus, College Junction, Kotturu, Anakapalli 531001. Website www.askctm.in. Phone number 9030005474. 08924 231122 or 44. Email principal@askctm.in. Walk-in interview. Applications are invited to following posts given below. The interested candidates can apply sending resume by hand or mail to principal@askctm.in. Name of the post: lecturer, department BS and H department, English, Chemistry, Maths, Civil department, ESC department, CME department. Qualification according to AICTE norms. Lab assistants, ECE, CME, MEC. Others: scavengers, watchman, girls hostel warden, system admin. Qualification: minimum graduation. Interview date: March 22nd, 2025. Salary based on experience. ASK Polytechnical College Correspondent Principal. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఏర్పరచుకున్న సుస్థిర స్థానాన్ని తొలగించలేరన్న వైసీపీ నేత. గుర్లివానిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం. 10 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది. పెద్దాపురంలోని బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. త్వరగా బూత్ లెవెల్, మండల స్థాయి కమిటీలను తక్షణమే భర్తీ చేయాలన్న బెక్కిన విశ్వేశ్వరరావు. వేసవి దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. క్రికెట్ స్టేడియం పేరులో డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించడం సమంజసం కాదని పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్ అన్నారు. మండలంలోని మొగలిపురం గ్రామంలో తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఎం పాలెంలో గల క్రికెట్ స్టేడియం పేరులో డాక్టర్ వైఎస్ఆర్ పేరును రాత్రికి రాత్రి తొలగించడం ఘోరమని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పేరును తొలగించిన ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ శాశ్వతంగా ఏర్పరచుకున్న సుస్థిర స్థానాన్ని తొలగించలేరన్నారు. 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్టేడియం ప్రారంభించారని, ఆయన 2009లో మరణానంతరం అప్పటి చైర్పర్సన్ గోకరాజు గంగరాజు ఆయన పేరును జత చేయడం జరిగిందన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభవరం మండలంపై ప్రత్యేకమైన అభిమానం చూపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎడ్ల నాయుడు, రవి, యువసేన సభ్యులు పాల్గొన్నారు. పిఎం పాలెం దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం మధువాడ దగ్గర ఉంది. అందరికీ తెలిసింది డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని అందరికీ తెలుసు. నిన్న తెల్లారిన హఠాత్తుగా డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించి ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని చెప్పి పెట్టారు. దాని మీద మా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఈవేళ మార్నింగ్ అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. దేని మీద మీరు వైఎస్ఆర్ పేరుని తొలగించాల్సి వచ్చింది? మీకు తెలియాల్సింది ఏంటంటే అది అటానమస్ బాడీ, అది గవర్నమెంట్కి సంబంధం లేనిది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నది సెపరేట్ బాడీ. ఆనాడు
2007లో అది ఓపెన్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 ఆయన మరణానంతరం అప్పుడు చైర్మన్గా ఉండే గోకరాజు గంగరాజు గారు ఆయన మీద అభిమానంతో ఆంధ్ర క్రికెట్ అకాడమీ ఆ పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఈవేళ హఠాత్తుగా మీరు తొలగించారు. మేమేమంటున్నామంటే పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నాటుకుపోయిన వైఎస్ఆర్ ముద్రను మాత్రం మీరు తొలగించలేరని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు 2004 నుంచి చూసుకోండి. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, ఉచిత విద్య అంటే వైఎస్ఆర్, రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్, పెన్షన్ అందరికీ అర్హులైన అందరికీ పెన్షన్ అంటే వైఎస్ఆర్, జల ప్రాజెక్టులు అంటే వైఎస్ఆర్. ఏది తీసుకోనివ్వండి. 2004 ముందు వరకు ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గగనం. అలాంటిది ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇవాళ హ్యాపీగా ఉంటున్నాడంటే ఆనాడు దానికి పునాది పడింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. అలాగే ఒక పేదింటి పిల్లవాడు ఒక ఇంజనీరింగ్ డాక్టర్ చదవాలంటే ఆ వేళ ఫీజు రీంబర్స్మెంట్ పెట్టబట్టి ఈవేళ అనేక మంది ఇంజనీర్లు అనేక మంది డాక్టర్లు. దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు జల ప్రాజెక్టులు తీసుకొచ్చి భగీరథుడనే కీర్తిని గడించిన నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏదో బోర్డుల మీద పేర్లు తొలగించేద్దామంటే అది మీ భ్రమ. వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, వైఎస్ఆర్ అంటే ఒక దీనిలా అయిపోయింది. దాన్ని మీరు ఈవేళ బోర్డు జరపగలరేమో కానీ ప్రజల గుండెల్లో నాటుకుపోయిన ఆయన ముద్రను మీరు ఎప్పటికీ చెరపలేరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారితో ఈ పెందుర్తి నియోజకవర్గంతో పాటు సబ్బవరం మండలానికి కూడా తీరని అనుబంధం ఉంది. మా కుటుంబంతో కానీ ఈ ప్రాంతంతో కానీ. సబ్బవరం మండలానికి ఎన్నో ఏళ్ల నుంచి డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది పడే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007-8లో ఒక డిగ్రీ కాలేజ్ సాధించుకున్నాం. ఈ ప్రాంతానికి ఒక లా యూనివర్సిటీ తెచ్చుకున్నాం. ఈ ప్రాంతానికి ఒక మారిటైమ్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. 2009 ఫిబ్రవరి 21 ఇదే సబ్బవరంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వెనకాతల బోర్డులు కూడా ఉండేవి. బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు సుమారు 7,200 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో 65 టీఎంసీలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గొర్లివానిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 లక్షల రూపాయల మేర చేసే ఆస్తి నష్టం జరిగింది. మండల కేంద్రంలోని గొర్లివానిపాలెం గ్రామంలో మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 పశువుల పాకలు ఒక గడ్డిమేట అగ్నికి ఆహుతయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం రైతులు భోజనానికి ఇళ్లకు వచ్చాక తమ పశువుల పాకల వద్ద అగ్ని ప్రమాదం జరుగుతోందని తమకు సమాచారం అందింది. వెనువెంటనే రైతులు వెళ్లి పశువుల పాకల నుంచి బయటకు తరలించడంతో పశువులు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఏ చిరంజీవి ఫైర్ మ్యాన్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 పశువుల పాకలో ఒక గడ్డిమేట అగ్నికి ఆహుతయ్యాయన్నారు. గ్రామానికి చెందిన గొర్లి అప్పలనాయుడుకు చెందిన ఒక గడ్డిమేట పశువుల పాక, గొర్లి సత్యంకు చెందిన ఒక పశువుల పాక, గొర్లి నరసింహమూర్తికి చెందిన ఒక పశువుల పాక దగ్ధమవగా 3 ఎకరాల మేర టేకు తోట, నేలగిరి తోటలో అగ్నికి ఆహుతయ్యాయని, వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కూడా ఒక లెటర్ మీద రాసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఊర్లో ఉన్న కూటమి నాయకులను కానీ అదేవిధంగా రైతులను కూడా తీసుకొని ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి తొందరలోనే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతామండి. మీడియా కూడా మాకు బాగా సహకరించింది. మాట్లాడు గట్టిగా మాట్లాడు. ఆస్తి నష్టం ఇంచుమించుగా మొన్న 20,000 అయితే 2 ట్రాక్టర్లు గడ్డిపోయిన పెట్టేసుకున్నాం. 3 ట్రాక్టర్లు గడ్డి ఒక్కొక్కటి 20,000 ట్రాక్టర్. పాక కూడా సొమ్ముల పాక అంటే పెద్ద పాకే, ఇంచుమించు అదొక 20,000 నష్టపరిహారం. మొత్తం మాకు అలా గడ్డి పాకతో కలిపి 1 లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాళ్ళు దారి చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనకి
ఈ టేకు వాటి ఆకులు రావటం వలన అక్కడ ఫైర్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కిందన కొద్దిగా క్లీన్గా చేసుకోవాలి. నెక్స్ట్ గడ్డి వామ్కి కూడా కొద్దిగా దూరం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒక గడ్డి మీద కాలినట్లయితే వెంటనే పక్కనే ఉంటే అంటుకుంటుంది. అలాగే ఈ సమ్మర్ సెషన్లో ఏంటంటే కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఏమైనా ఫైర్ అవుతుందా లేదా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆకతాయిలు కూడా చేరటం, చెట్ల నీడని చేరటం, దానివల్ల ఏమవుతుందంటే ఆకతాయిలు సిగరెట్లు కాల్చి పడేయటం వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. ఇవన్నీ కూడా మనం అవేర్నెస్తోనే ప్రజలకు అవగాహన కల్పించడం వల్లనే ఇవన్నీ నివారించవచ్చని మా ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే ఇదంతా రైతు వారి పనులు కాబట్టి మనకి పశువుల పాకలు ఒక 2 దగ్ధమయ్యాయి. అలాగే గడ్డి సంవత్సరాంతం ఉపయోగపడేటటువంటి గడ్డి కూడా దగ్ధమైంది. దీనివల్ల సుమారుగా మనకి ఒక 2 లక్షల వరకు నష్టం అంచనా వేయొచ్చు. అయితే ఇది ఎలా జరిగిందనేది ఇంకా తదుపరి విచారణ మేము అడిగి తెలుసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెహికల్ కూడా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడినా మేము కొద్దిగా బాగానే తీసుకొచ్చాడు మా డ్రైవర్ కూడా. వేరే దగ్గరికి మనకి ఫైర్కి వెళ్ళడం జరిగిందంటే దానివల్ల మేము మరిపాలెం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులు చూస్తే కొద్దిగా ప్రమాదకరంగానే కనిపించాయి. తర్వాత మా సిబ్బంది అందరూ సహకారంతో మరియు ప్రజలు కూడా సహకరించారు బాగా. వెహికల్ రావడానికి కూడా ప్రికాషన్స్. పెద్దాపురం రామారావుపేటలో గల బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షుడు మొలిశెట్టి రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ త్వరగా బూత్ లెవెల్ మండల స్థాయి కమిటీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి కార్యకర్త వారి ఇంటిపైన జెండా ఎగరవేయాలని, గ్రామాల్లో జెండా స్తూపాలు కూడా ఏర్పాటు చేయాలని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త తోడ్పడాలని దిశానిర్దేశం చేశారు. తదనంతరం పార్టీలో కొంతమంది యువకులు చేరికలు జరిగింది. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు దుర్గామోహన్ రావు, సుంకవిల్లి బాబిరాజు, తుమ్మల పద్మజ, కొక్కిలాగడ గంగరాజు, గోరగపూడి చిన్నయ్య దొర, విత్తనాల వెంకటరమణ, చెరుకూరి రామకృష్ణ, పెంక పుష్పలత, పుష్పాల గోవింద్, అల్లు ప్రసాద్, పోతుల ప్రభాకర్, అరుణ్, ఆరుమెల్లి గోపి, యార్లగడ్డ శ్రీను, బొట్టూరి వీరబాబు, ఎం వినయ్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారో ఆయన పేరు ఉండాలి. అంటే ఈ రకంగా చూస్తే కనుక మీకు ఒక 50 పేర్లు 60 పేర్లు వస్తాయి. వాట్సాప్ గ్రూప్ మండలానికి 1, 4 మండలాలకి 4 గ్రూపులు. ఈ 4 గ్రూపుల్లో వాట్సాప్ గ్రూప్ అంటే వేరే అనుకుంటారు, అది కాదు వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు నేను రెగ్యులర్గా చూస్తున్నాను. ఇది వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి మనం 100 గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదొద్దు, ఇది పార్టీ యాక్టివిటీ చేసుకోవడానికి, పార్టీ కోసం తెలియజేయడానికి యూజ్ చేసేటువంటి గ్రూప్. దీంట్లో పార్టీ కార్యక్రమాలు, పార్టీ నిర్ణయాలు, సమాచారం చెప్పాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇంకోటి అంటే పర్సనల్గా మీరు ఫోన్ చేసి చెప్పండి. అంటే దానివల్ల ఏమవుతుందంటే సీరియస్నెస్ తగ్గుతుంది. ఇందాక మనం అందరికీ కమ్యూనికేట్ చేయాలి. ఒకసారి అనుకోకుండా సడన్గా ఒక అరగంటలో ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అరగంటలో 20 మందికి ఫోన్ చేయడం అసాధ్యం. అందుకే వాట్సాప్లో అర్జెన్సీ కారణం చెప్పి మెసేజ్ పెడితే పార్టిసిపెంట్స్ వస్తారు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మనం ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాం. అది ఇంకా కార్యక్రమం దాంట్లో ఎందుకంటే డిస్ట్రిక్ట్ కమిటీ అయిపోయినాక దాని మీద కంపల్సరీగా దృష్టి పెడతాం. దీంట్లో ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్లో ఏ విధమైనటువంటి వేరే వ్యక్తుల్ని బాధపెట్టినట్లు కానీ, వేరే వ్యక్తుల్ని కామెంట్ చేసినట్లు కానీ ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా పార్టీకి సస్పెండ్ చేస్తాం. దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు. ఎందుకంటే మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు గ్రూప్స్ అన్నారు. జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ పాఠశాలల తరహాలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు చేయడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో గల అంగన్వాడీ స్కూల్స్ కు వెళుతున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 18వ తేదీ నుండి పనిచేస్తున్నాయి. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుండి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి గృహాలకు సురక్షితంగా పంపిస్తున్నారు. శ్రీకాకుళం అర్బన్ ఐసీటీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఆటపాటలతో చిన్నారులకు చక్కని ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తూ గుడ్లు, పాలు, ఆహారాన్ని అందిస్తున్నారు. గతంలో మే నెలలో ఒంటిపూట బాడులు ఉండేవి. నేడు మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యానికి రక్షణ కల్పించే ఉద్దేశంతో టైమింగ్స్ మార్చడం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క చదువు, మరోపక్క ఆటపాటలతో అలరిస్తున్న అంగన్వాడీ కేంద్రాల వల్ల చిన్నారులు ఎంతో లబ్ధి పొందుతున్నారని చెప్పవచ్చు. నా పేరు మడ్డి హేమలత అండి. మా మనవడిని 3 సంవత్సరాల నుండి తెస్తున్నామండి. అంగన్వాడీకి చాలా బాగా చూసుకుంటున్నారు. అంగన్వాడీ నర్సులు, ఆయమ్మలు అందరూ బాగా చూసుకుంటున్నారు. టీచర్లు
ఇక్కడ అన్ని వచ్చిన వసతులన్నీ బాగా ఉన్నాయి, వసతులు బాగున్నాయి. ప్రభుత్వం ఇచ్చినవన్నీ బాగా అందుతున్నాయి. గుడ్లు పాలు అన్నీ టైంకి ఇస్తున్నారండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్నాళ్ళు ఎండ తగులుతుందని ఇప్పుడు ఒంటిపూట ఇవి పెట్టారండి. ఆహారం కూడా మంచివే ఇస్తున్నారు. ఒంటిపూట స్కూళ్ళు పెట్టారు. ఇవి ఎండ తగలకుండా పిల్లలు మంచిగా ఉండాలని తెల్లవారి 8 నుండి 12 వరకు ఉంచుతున్నారండి. ఇప్పుడు అని ఎన్నవాళ్ళేమో 10 నుండి 2 వరకు ఉండేవాళ్ళం అండి. 2 వరకు ఉండేవాళ్ళం అండి. అది ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారండి. పిల్లలు బాగా చదువుతున్నారు. టైంకి వచ్చేస్తున్నామండి. పేరు అందవరపు ధరణి. నేను మా బాబుని అంగన్వాడీకి తీసుకొస్తున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ 9 to 2 వరకు ఉండేది. ఇప్పుడు సమ్మర్ వలన 8 to 1 వరకు ఉంటుంది. సో ఇలా చేయడంతో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లలకు కూడా చాలా బెనిఫిట్, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. తో ఇచ్చిన బెనిఫిట్స్ చాలా బాగుంటుంది, నచ్చుతుంది, అన్నీ అందుతున్నాయి. అలానే ఆయమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు స్టూడెంట్స్ని. అండ్ మేడం కూడా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. పిల్లలతో చదువు చెప్తున్నారు. చాలా బాగుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అంగన్వాడీకి రావడం కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి తోడు ఏడవట్లేదు కూడా. ఇక్కడ అందరూ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఆయమ్మ వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటున్నారు. సో మేము హ్యాపీ, పిల్లలు హ్యాపీ. యాక్చువల్లీ ఇక్కడ అంగన్వాడీగా లేదు, ఇది మన హౌస్లో ఎలా ఉంటున్నామో ఇక్కడ కూడా అలానే చూసుకుంటున్నారు. ఆయమ్మ వాళ్ళు చాలా బాగా కేర్ చేస్తున్నారు. సో పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. మేము కూడా పంపించడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. నమస్తే అండి, నాది కొత్త గోనపాలెం 1 అంగన్వాడీ సెంటర్. నా పేరు బి ఆదిలక్ష్మి. మాకేంటంటే గవర్నమెంటు వాళ్ళు ఫ్రీ స్కూల్ పిల్లలకి 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లోజ్ చేయమని చెప్పారు. దానివల్ల పిల్లలకి ఎండ తీవ్రత నుంచి కాపాడినట్టు ఉంటుంది. వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేమేంటంటే ఇక్కడ పిల్లలకి ఉదయాన్నే గుడ్డు పాలు ఇస్తూ మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళకి ఇంటికి పంపించడం అవుతుంది. అలాగే స్కూల్తో పాటు మాకు కూడా ఈ సంవత్సరం 8 నుంచి 12 గంటల వరకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలపడం అవుతుంది. అర్బన్ ప్రాజెక్ట్ లీడర్ని. మాది శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు. నా సెంటర్ పేరు పాత గోనపాలెం, నా సెక్టార్ పేరు గోనపాలెం సెక్టార్ అండి. మాకు ఇప్పుడు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్తో పాటు ప్రైవేట్ స్కూల్కి, మా స్కూల్కి కూడా గవర్నమెంట్ పిల్లలకి ఒంటిపూట బడులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వమైతే ఏప్రిల్లో ఇచ్చేవారు, కానీ స్కూల్ పిల్లలు ఇప్పుడు మార్చి 15 నుంచి ఇస్తున్నారు కదా. అలాగే మా పిల్లలకు కూడా మార్చి 15 నుంచి గవర్నమెంట్ వారు మాకు అంగన్వాడీ పిల్లల్ని, ప్రీ స్కూల్ పిల్లల్ని కూడా మాకు ఒంటిపూట బడులు ఇచ్చినందుకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా పిల్లలకి 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫ్రీ స్కూల్ అనేది నడపడం జరుగుతుంది. ఇదివరకు అంటే 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉండేదన్నమాట. ఉదయం ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు వచ్చేసరికి ఉదయం రాగానే ఉడకబెట్టిన గుడ్డు ఒకటి ఇస్తాము. అట్లాగే మరుసగా ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత పాలు మరగబెట్టిన పాలు ఇస్తాము. మళ్ళీ 11:30 కల్లా ఫీడింగ్ పెట్టేసి వాళ్ళకి కాసేపు రెస్ట్ నుంచి 12 గంటలకు స్కూల్ నుంచి పంపించేసి మేము రికార్డులు అనేది రాయించుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఎండ తగలకుండా ఉంటుంది. ఎండలో వాళ్ళ పిల్లలు వెళ్లకుండా ఉంటారు. ఇంటి దగ్గర పిల్లలు మేము చెప్తున్నాం తల్లిదండ్రులకి, అమ్మ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎండలో బయటికి పంపించకండి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒకరి పిల్లల్ని బయటికి కానీ పంపిస్తే ఎండ వల్ల చాలా అనారోగ్యాలు గురవుతారు. కాబట్టి మన గవర్నమెంట్ ఈ సదుపాయం కల్పించింది కాబట్టి మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి మేము ప్రజలకు పిల్లల యొక్క తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. అలాగే మా గ్రూపుల్లో మా సిడిపో గారు, మా శోభారాణి మేడం గారు మాకు పీడీ మేడం గారు ఆదేశాల మేరకు సెలవుది సెంటర్ మధ్యాహ్నం బళ్ళు, ఉదయం ఒంటిపూట్ల బళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మాకు గ్రూప్ ఉంటుంది, మదర్స్ పిల్లల గ్రూపు. ఆ ప్రీ స్కూల్ గ్రూప్లో కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఆ గ్రూప్ ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వాళ్ళు కూడా 8 గంటలకు పిల్లల్ని తేవడం జరుగుతుంది. తెచ్చి వాళ్ళకి ఫీడింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పిల్లల్ని పంపించడం జరుగుతుంది. ఇలాగ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్కి మా యొక్క ధన్యవాదాలు మా అంగన్వాడీ తరపున తెలియజేస్తున్నాం. ఇటు నా పేరు రాజేశ్వరి, శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడుతుందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ధ్వజమెత్తారు. హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన విజయవాడ ఎంబార్ స్టేషన్ పాయింట్ ను కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లాలని వారికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. గత హజ్ యాత్రలో భాగంగా 2873 యాత్రికులకు జగన్ ప్రభుత్వం 14.04 కోట్ల రూపాయల నిధులు కేటాయించడమే కాకుండా ఎంబార్కేషన్ పాయింట్ల నుండి బయలుదేరిన వారికి కూడా ఆర్థిక చేయూతనిచ్చారని గుర్తు చేశారు. విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రంజాన్ మాసంలో అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో అందరూ కూడా ప్రతి గవర్నమెంట్ ఏ తోఫా ఇస్తుందని చెప్పేసి చూస్తున్న సమయం. కూటమి పాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక గొప్ప తోఫా ఇస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో మాకు వెన్నుపూట తోఫా ఇవ్వడం జరిగింది. అదేంటంటే హజ్ యాత్రికులు మనం అతి పవిత్రంగా జీవితంలో ఒక్కసారైనా మేము పవిత్రమైన హజ్ యాత్ర వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మానవలి ఉండే ఒక మ్యాండేటరీ ఉన్న హజ్ యాత్ర. ఆ హజ్ యాత్రకి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క హైదరాబాద్ మనకి ఎంబార్కేషన్ పాయింట్ అనేది మేము పయనం వెళ్ళే ఎంబార్కేషన్ పాయింట్ అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఆ ఎంబార్కేషన్ పాయింట్ అనేది ఇదివరకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఉండేది. మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్నో రోజుల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా దూరం అవుతూ ఉంది. మాకి యావత్ ఆంధ్రప్రదేశ్లో సెంటర్ పాయింట్గా ఉండేది విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వాలని చెప్పి ఎంతోమంది నాయకులు ప్రయత్నించినప్పటికీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత ప్రేమ ఆప్యాయలతో మైనార్టీలు నా మైనార్టీలని ఏ విధంగా అతను మనస్ఫూర్తిగా చెప్తారో అదేవిధంగా ఈ హజ్ యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మన విజయవాడ నుంచి సాగనింపాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారు, అప్పట్లో ఉన్న హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ముస్లిం నాయకులందరూ కూడా పోరాడి ఎన్నోసార్లు ఆ ఏవియేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పలుమార్లు వెళ్ళి ఎంతో స్వయం కృషితో తీసుకొచ్చినటువంటి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ. అలాంటి విజయవాడ ముస్లిమ్స్ అందరికీ కూడా చాలా ఆనందోత్సవాలతో 2873 మంది 2022లో వెళ్ళడం జరిగింది. దానికి గాను చక్కటి మనకి ఓన్ హజ్ హౌస్ లేకపోయినప్పటికీ కూడా నంబూర్లో ఉన్నటువంటి ఒక మదర్సాను తీసుకుని అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఎవరైతే పిలిగ్రామ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ రిలేషన్స్ కూడా మంచి అకామిడేషన్ కూడా కల్పించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి ఒక్కరికి కూడా 3 పూట్ల మంచి భోజనం ఇప్పించి మంచిగా ఏసీ బస్సుల్లో కూడా సాగనింపాం. అందరూ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా గర్వంగా మేమందరం కూడా ఫీల్ అయ్యాం. మనం రాబోయే తరాలకి మా జగనన్న ఇచ్చినటువంటి మంచి కానుకగా ఒక ముస్లిం సోదరులందరూ కూడా మంచి చేసే విధంగా 14 కోట్ల రూపాయలు సుమారు వెచ్చించి అక్కడ మనం పంపించడం జరిగింది. దానికి గాను ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ముస్లింల పట్ల ఎందుకు ఇలా వ్యవహరించారో ఎవరు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మనం ఎంబార్కేషన్ పాయింట్ చేసినటువంటి కేంద్ర రాష్ట్రం వీళ్ళందరూ కూడా చట్టపట్టాలు వేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీఏ. అలాంటిది ఈరోజు మన దురదృష్టకరంగా మనం చెప్పుకోదలసింది ఏంటంటే ఎంబార్కేషన్ పాయింట్ లేదు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి పిలిగ్రామ్స్ అందరూ కూడా మళ్ళీ మనం హైదరాబాద్ బెంగళూరు చుట్టూ తిరగవలసిందే. హజ్ యాత్రికులకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ముందస్తుగానే 2024 ఎన్నికల కోడ్ల ముందే 14 కోట్ల సుమారు అది హజ్ యాత్రికులందరికీ కూడా సిఎంఎఫ్ఎస్ ఏపీ స్టేట్ డైరెక్టర్ ఈతలపాక సుజాతను విశాఖ జిల్లా ఆర్టీసీ జై భీమ్ అసోసియేషన్ ఘనంగా సత్కరించారు. విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ కమిటీ సభ్యులు స్థానిక కంచరపాలెంలో ఉన్న క్యాంప్ ఆఫీస్ వద్ద
ఏపీ రాష్ట్ర మాదిక సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఈతలపాక సుజాతను మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించి పూల బొక్క ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో సుజాత జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా బాధితుల పక్షాన నిలబడి ఆమె సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ గొల్ల సోములు, విశాఖపట్నం మెయిన్ డిపో అధ్యక్షులు ఎన్ఎం రావు, సింహాచలం డిపో అధ్యక్షులు పివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో మన గౌరవ మా మహిళా సోదరి మాతో అందించు మా యొక్క పోరాటాల్లో ఎవరైతే బాధితుల పక్షాన్ని నిలబడతారో మరి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో గౌరవ మేడప్ గారు ఈ విశాఖపట్నం జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులుగా విజిలెన్స్ ఎస్ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బాధితుల పక్షాన్ని నిలబడి అట్లాగే మహిళలు పక్షపాతమైనటువంటి మేడం గారు మహిళలతో పాటు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి మేడం గారు అన్నింటి పోరాటాలనే ఎదుర్కొని మంచి సేవ రూపాలతో చేసినటువంటి విశాఖపట్నంలో మొట్టమొదట మరి ఈ కార్యక్రమంలో విజయవంతంగా నడిపించి మా సోదరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు మన మేడం గారి సేవలు గుర్తించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కార్పొరేషన్ను ఓ డైరెక్టర్గా అలాగే అధికార ప్రతినిధి మన టీడీపీ అధికార మహిళా ప్రతినిధిగా కూడా ఇచ్చినందుకు మా విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ మా జిల్లా కమిటీ వివిధ డివో కమిటీల అధ్యక్షతన ఈరోజు మేడం గారి ఆఫీసులో మరి ఘన సత్కారం మాకు ఘన సత్కారం చేసే అవకాశం ఇచ్చినందుకు మా సోదరి మా సుజాత మేడం గారికి మరి ప్రత్యేకమైనటువంటి జై భీములు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏఎస్కే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ approved by AICTE New Delhi and affiliated to SBTET AP. In AMAL College Campus, College Junction, Kotturu, Anakapalli 531001. Website www.askctm.in. Phone number 9030005474 08924 231122 or 44. Email principal@askctm.in. Walk-in interview. Applications are invited to following posts given below. The interested candidates can apply sending resume by hand or mail to principal@askctm.in. Name of the post: lecturer, department BS and H department, English, Chemistry, Maths, Civil department, ESC department, CME department. Qualification according to AICTE norms. Lab assistants, ECE, CME, MEC. Others: scavengers, watchman, girls hostel warden, system admin. Qualification: minimum graduation. Interview date: March 22nd, 2025. Salary based on experience. ASK Polytechnical College Correspondent Principal. Back to news. గేట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో 10th ర్యాంక్ సాధించిన కుంచంగి గ్రామవాసి జట్టి గణతేజ ఆల్ ఇండియా లెవెల్లో గేట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్లో మండలంలోని కుంచంగి గ్రామానికి చెందిన జట్టి అప్పారావు హేమ దంపతుల కుమారుడు జట్టి గణతేజ 10వ ర్యాంక్ సాధించాడు. గేట్ ఎగ్జామ్లో 10th ర్యాంక్ సాధించిన తేజ మీడియాతో మాట్లాడుతూ బీటెక్ జేఎన్టీయూ విజయనగరంలో చేశానని, అనంతరం గేట్ ఎగ్జామ్కు విశాఖ నాబా గార్డెన్స్లో ఉన్న ఆన్లైన్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నానని అన్నారు. ఇంటర్ చైతన్యలో చేశానన్నారు. 10th డైరీ స్కూల్లో చదువుకున్నానన్నారు. తన లక్ష్యం పబ్లిక్ సెక్టర్ యూనిట్లో జాబ్ సాధించడం అన్నాడు. ఘనతేజకు కుచ్చంగి సర్పంచ్ పల్లెల నాగేశ్వరరావు, నాగలక్ష్మి మరియు గ్రామ పెద్దలు తేజకు అభినందనలు తెలిపారు.
And yes, this is for you. Thank you, sir. JT Ganateja Day 2025 Mechanical Topper. దివ్యాంగులలో సృజనాత్మకత వెలికితీసి వారిని ప్రోత్సహించాలి. వారు ఎందులోనూ తీసిపోరని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మార్చి 21న శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండోర్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుందని, ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీకాకుళం జిల్లాలో గౌరవ కేంద్ర మంత్రివర్యుల ఆదేశాల మేరకు మనం ఆగస్టు నెల నుంచి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శుక్రవారము స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి. శ్రీకాకుళం నగరంలో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ స్వాభిమాన్ నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి నెల కూడా 3వ శుక్రవారం దివ్యాంగులు అందరూ కూడా వారికి అవసరమైన ఏ విధమైన గ్రీవెన్స్ ఉన్నప్పటికీ అవి సోమవారం అందరితో పాటుగా వారు కూడా ఆ జనంలో ఇబ్బంది పడుతూ అలా కాకుండా సెపరేట్గా వారి కోసమే ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్న దివ్యాంగుల్లో ఈరోజు ముఖ్యంగా వచ్చి 2 దివ్యాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా టైలరింగ్కి మాకు టైలరింగ్ శిక్షణ మరియు కుట్టు మిషన్లు ఇప్పించవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని దివ్యాంగుల బదిరా సంఘ అసోసియేషన్ వారు కోరడం జరిగింది. దానికి వెంటనే డిఆర్ఓ గారు కూడా స్పందించి సంబంధిత శాఖ వారిని ఆదేశించడం జరిగిందండి. అలాగే పెన్షన్స్కి సంబంధించి సదరం ఇష్యూస్, ఈ విధమైన అంశాలన్నిటికీ కూడా ఏదైనా హౌస్ సైట్స్ గురించి పెన్షన్ ఆగిపోయినవి వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడికి మరి మన శ్రీకాకుళం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన దినంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అలాగే కేంద్ర మంత్రివర్యుల యొక్క ఆదేశాల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి వారం కూడా ప్రతి నెలలో 3వ వారం స్వాభిమాన దినంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీనికి జడ్పీ సమావేశ మందిరంలోనే దివ్యాంగులందరినీ కూడా మనకి ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క గ్రీవెన్స్ని తెలుపుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి 3వ శుక్రవారం కూడా అనేక మంది ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి దివ్యాంగులు హాజరవుతున్నారు. వారి యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇమీడియట్గా సంబంధిత అధికారులను వారికి శాఖలు కేటాయించి అధికారులను ఆదేశించి వారి సమస్యలను ఇమీడియట్గా పరిష్కరిస్తున్నాం. పెన్షన్ విషయం కానివ్వండి, దివ్యాంగులకి సంబంధించినటువంటి ట్రైసైకిల్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి ఇమీడియట్గా అదే రోజు వారికి కావాలని ఇస్తున్నాం. కొంతమంది బ్యాటరీ సైకిల్ అడుగుతున్నారు, అది కూడా ఇవ్వటానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వటానికి రెడీగా సంబంధిత శాఖలను ఆదేశిస్తున్నాం. కొంతమంది ఉద్యోగాలు కావాలని అంటున్నారు, అలాగే పెన్షన్ లేని వాళ్ళు వస్తున్నారు. ఇమీడియట్గా వీళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి వేదికగా మన గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా వినియోగించుకొని వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తగు వేదికగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం
కొమరగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇల్లు లేని నిరుపేదల కోసం గత వైసీపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు కార్యక్రమంలో 72 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాల మంజూరుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో ప్రభుత్వం మారడంతో అక్రమార్కుల కళ్లు ఈ భూమిపై పడి ఈ 72 ఎకరాల భూమిని అక్రమార్కులు పంట వేసి పంట పండిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు, పిఠాపురం సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. అక్రమార్కులను తరిమి కొట్టి 72 ఎకరాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతో వారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు తెలియజేయడంతో ఆయన నేతృత్వంలో కొమరగిరి గ్రామ పంచాయతీకి చెందిన పేద ప్రజలతో కలిసి పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన 72 ఎకరాల భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తాటిపాక మధు, శాఖ రామకృష్ణ ప్రజలతో కలిసి 72 ఎకరాల భూమిలో సిపిఐ జెండాలను పాతారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగరంలో 2 సెంట్లు ఇవ్వాలని గత 5 నెలలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరి ఉన్న 5 గ్రామాల రాజకీయ అతీతంగా ఊరు పెద్దలు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, గత ప్రభుత్వం ఎన్నికల ముందు 72 ఎకరాలని 36 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది. రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 32 ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు భూమి చేసుకుంటున్నారు. మరి కొంత ఈ భూమిని ఏదో కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది. సుమారుగా కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీలో 1400 మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు. అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోవడం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. గత 4 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గంలో 72 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు. సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని కబ్జాకోర్లు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు కోట్ల రూపాయలు, దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు పంపిణీ చేయడం కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము, అక్రమము, దురాక్రమము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా, ప్రతి పేదవానికి కూడా 3 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడో కాదు, విశాఖపట్నంలో రిషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం.
రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐగా వారికి అండగా ఉంటామని మనవి చేస్తా ఉన్నాం. జేసీఐ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవలతో పాటు యువతను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని జేసీఐ ఇంటర్నేషనల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రజిత్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని గొలప్రో సెంటర్లో జెస్సీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు హెన్రీ గిబర్సన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అకాల మృతి చెందిన క్లబ్ సభ్యులు ప్రముఖ యువ వ్యాపారవేత్త సోడిశెట్టి హేమశంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ సంతోష్, ZVP రాజీవ్, ప్రెసిడెంట్ సంపత్, సెక్రటరీ సాగర్, ట్రెజరర్ ప్రణీత, PZVC మొగలపల్లి గుప్తా, జోన్ ఆఫీసర్స్ కార్తిక్, సంతోష్, సభ్యులు కృష్ణ, విజయ్, వినయ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. Yes, good evening to all. Myself, JFS Pradeep. I'm the National Vice President Area C from JC India. First time I'm entering Andhra Pradesh, Zone 4. I'm seeing such kind of wonderful project, especially JC Tuni is doing wonderful project in the history of JC India. JC Tuni doing the JCI Henry Gissenbier statue. I think this is the first time in the history. It's a wonderful project, wonderful PR project also. And Abdul Kalam sir statue also they are building into 2016. That also very good PR project. They are doing very useful and very good project in this year also 2025 with the support of Zone President JFS Sandosh Sivakumar and all the Zone Governing Board and all the leaders. They are doing very wonderful project in this year. Thank you so much. అందరికీ నమస్కారం అండి. నేను JFPA సంతోష్ శివకుమార్, జోన్ ప్రెసిడెంట్. సో మాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ JCI ఇండియా నుంచి ప్రజిత్, JFS ప్రజిత్ విశ్వనాథ్ గారు రావడం జరిగిందండి. కేరళ నుంచి వచ్చారు. సో కేరళ నుంచి వచ్చి ఇక్కడ JCI తుని జ్యువెల్స్ చేసిన యాక్టివిటీస్ అన్నిటిని చూసి పరిశీలించడానికి వచ్చారండి. సో అంతేకాకుండా ఈ క్రమంలో మన JCI మెంబర్ ఒకరికి హఠాత్తుగా ఇది అడగడం జరిగింది. సో వాళ్ళకి చెక్ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి కూడా ఆయన కేరళ నుంచి NHQ హెడ్ క్వార్టర్స్ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా మేము ఇక్కడ మా NHQ మా NVP సమక్షంలో మంచి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాము. సో తునిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, వాళ్ళందరికీ ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చి యంగ్ యూత్ ని ఎంపవర్ చేయడానికి చేస్తూ ఉంటాము. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడికి మా NVP గారు రావడం మాకు చాలా హ్యాపీ. అండ్ తుని వాళ్ళు కూడా చాలా మంచిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, JCI తుని జ్యువెల్స్ వాళ్ళందరూ కూడా. సో దీనికి నా తరఫున, మా NVP గారి తరఫున తుని జ్యువెల్స్ టీం అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు మా JCI నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రజిత్ గారు తన అఫీషియల్ విజిట్ లో భాగంగా తుని రావడం జరిగింది. వారి మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా ఈరోజు తుని వచ్చి మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మేము వాళ్ళతో చర్చించి కొన్ని ప్రోగ్రామ్స్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది, బ్యానర్ రిలీజ్ చేయడం జరిగింది. మేము ఈ 3 నెలల కాలంలో మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లోని, అలాగే వివిధ గవర్నమెంట్ స్కూల్స్ లోని, ఉమెన్స్ హాస్టల్లోని వీళ్ళందరికీ కూడా కొన్ని ట్రైనింగ్స్ కానీ, అలాగే సంక్రాంతి సంబరాలు, అలాగే సరస్వతి శిశు మందిర్లో మెగా అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా అక్షరాభ్యాసంలో 215 మంది పిల్లలకి ఒకే రోజు మేము శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఎంపవరింగ్ యూత్, అలాగే కొన్ని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీచ్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ చెప్పించడం జరిగింది. ఈ విజిట్ లో భాగంగా వాటన్నిటిని వారికి ప్రజిత్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్, జోన్ ప్రెసిడెంట్ సంతోష్ గారికి, అలాగే జోన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ప్రెసిడెంట్ సంపత్, సెక్రటరీ సాగర్ అండ్ ట్రెజరర్ ప్రణీత్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సరం ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ని మేము మా చేసే ప్రోగ్రామ్స్ లో మేము ఫిక్స్ చేసుకోవడం జరిగింది. క్యాలెండర్ ఇయర్ లో మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ అమల ఆధ్వర్యంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ అధ్యక్షతన ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగిందని డాక్టర్ ప్రవీణ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు జాతీయ నోటి ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దంత సమస్యలతో బాధపడుతున్న రోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అనంతరం రోగులకు పేస్టులు అలాగే బ్రష్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అమలతో పాటు ఇతర వైద్య సిబ్బంది, సీనియర్ నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రవీణ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామర్లకోటలో డెంటల్ సర్జన్గా చేస్తున్నాను. ప్రతి ఏడు వరల్డ్ ఓరల్ హెల్త్ డే అంటే ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం మార్చి 20న దంత సమస్యలపై అవగాహన కార్యక్రమంగా ప్రతి ఏడు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ దంత వ్యాధులపై అవగాహన, దంత వ్యాధుల గురించి, పంటి సమస్యల గురించి, వాటి చికిత్సా విధానం గురించి పేషెంట్లకి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే టూత్ పేస్ట్లు, బ్రష్లు కూడా ఈ కార్యక్రమంలో పంచిపెట్టడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం డెంటల్ కేరీస్ అంటే దంత క్షయం, పన్ను పుచ్చుకోవడం అనేది మన ప్రపంచ జనాభా 8 బిలియన్లు అయితే అందులో ప్రతి సంవత్సరం 3.5 బిలియన్ మంది పన్ను నొప్పితో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే మనం తినే జంక్ ఫుడ్ కారణంగా చిన్నపిల్లలు ఎక్కువగా పళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పన్ను నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఎప్పుడైతే పన్ను రంగు మారుతుందో, ఏదైనా చల్లటి కానీ వేడి కానీ తిన్నప్పుడు పళ్ళు లాగుతున్నాయో అప్పుడు వెంటనే దంత వైద్యుడి దగ్గరికి వచ్చి మీరు ఒకసారి పరీక్ష కనుక చేయించుకుంటే అతి తక్కువ ఖర్చుతో పన్ను తీయకుండా సిమెంట్ లాంటివి పెట్టడం జరుగుతుంది. కానీ ప్రజలు ఎవరు కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా పళ్ళు బాగా పాడైపోయి నొప్పి లేదు కదా అని వదిలేసి దానిని అలా ఉంచడం వల్ల మా దగ్గరికి వచ్చే స్టేజ్లో మేము పన్ను తీయడం తప్ప వేరే ట్రీట్మెంట్లు ఏమీ చేయలేకపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామర్లకోటలో ఈ దంత వైద్య అవగాహన శిబిరాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికి పళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వచ్చి చూపించుకొని పళ్ళ వాటి మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పాతపట్నం మండలం పూతికగూడ గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాతపట్నం మండలంలోని పెద్ద సున్నాపురం రెవెన్యూ పంచాయతీలోని పూతికగూడ అలాగే చేపరాయిగూడ గ్రామంలో నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా వలన కలిగే దుష్పరిణామాల వల్ల అలాగే నాటుసారా తయారు చేయట, రవాణా చేయట, అమ్మడం వలన కలిగే చట్టపరమైన శిక్షలు గురించి గ్రామస్తులకు తెలుపుతూ అవగాహన సదస్సులు నిర్వహించడం అయినదని పాతపట్నం ఎక్సైజ్ సిఐ కోట కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మన ఎక్సైజ్ సిఐ గారు మన ఊరు రావడానికి కారణం ఏంటంటే నాటుసారా అనేది ఇక్కడ లేకుండా ఉండాలని గవర్నమెంట్ పెట్టిన నవోదయం 2.0 ప్రోగ్రాంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి సిఐ గారు ఆధ్వర్యంలో మీ మెంబర్షిప్గా ఉంటూ అన్ని డిపార్ట్మెంట్లకు మహిళా పోలీసు, నెక్స్ట్ విఆర్ఓ, సెక్రటరీ, అలాగే ఒక అంగన్వాడీ, ఊర్లో ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఉంటే వాళ్ళు ఈ విధంగా పెట్టి మనకి నాటుసారా అనేది ఉండకూడదు అనేది గవర్నమెంట్ చేయం. అలాగే మనం కూడా అదే దీని మీద ఉండి నాటుసారా అనేది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎస్ ఆది విష్ణు, ఈయన ప్రొఫెషనల్ ఎక్సైజ్ కానిస్టేబుల్, ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ పాతపట్నం. ఈ గ్రామానికి దత్తత ఆఫీసర్గా ఆయన 4 మాటలు చెప్తారు. మీరు సభకు నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఏ గారికి, తర్వాత మన మహేశ్వరరావు గారికి, తర్వాత ఉమెన్ పీసీ గారికి, తర్వాత మిగతా గ్రామ సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. నాకు ఈ పూతుకూడ గ్రామానికి అడాప్షన్ ఆఫీసర్గా నాకు అలర్ట్ చేశారు కనుక మీ అందరూ ఈ నాటుసారా అనేది కంప్లీట్గా మానిస్తే మీ పిల్లలు, తర్వాత మీ పిల్లల చదువులు అన్నీ బాగుంటాయి. ఇక పైగా ఎక్కువగా తాగడం బట్టి, దానికి అడల్టరేట్ అవడం బట్టి ఎక్కువగా గ్రామంలో మగవాళ్ళందరూ చనిపోతే మరి పిల్లలు చదువులు వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? అందుకోసం మీరు ఆ నాటుసారా అనేది మానేసుకొని
ఆ అలవాటు అనేది మానేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు తర్వాత వాళ్ళ చదువులకి వాళ్ళ పై అధికారులు పై ఆఫీసర్లుగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకోసం మీరు నాసారా కంప్లీట్గా లేకుండా మానేసి తాగకుండా అమ్మడం ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా సిఏ గారికి నమస్కారం తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఏర్పరచుకున్న సుస్థిర స్థానాన్ని తొలగించలేరన్న వైసీపీ నేత. గుర్లివాని పాలనలో భారీ అగ్ని ప్రమాదం, 10 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం, మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది. పెద్దాపురంలోని బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. త్వరగా బూత్ లెవెల్ మండల స్థాయి కమిటీలను తక్షణమే భర్తీ చేయాలన్న బెక్కిన విశ్వేశ్వరరావు. వేసవి దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు. ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ASK College of Technology and Management, approved by AICTE New Delhi and affiliated to SBTET AP. In AMAL College Campus, College Junction, Kotturu, Anakapalli 531001. Website www.askctm.in. Phone number 9030005474, 08924 231122 or 44. Email principal@askctm.in. Walk-in interview. Applications are invited to following posts given below. The interested candidates can apply sending resume by hand or mail to principal@askctm.in. Name of the post: lecturer, department BS and H department, English, Chemistry, Maths, Civil department, ESC department, CME department. Qualification according to AICTE norms. Lab assistants, ECE, CME, MEC. Others: scavengers, watchman, girls hostel warden, system admin. Qualification: minimum graduation. Interview date: March 22nd, 2025. Salary based on experience. ASK Polytechnical College Correspondent Principal.